లోకల్ టు గ్లోబల్ న్యూస్ at your fingertips. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కోసం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన ఆదేశ ప్రకారం నంద్యాల జిల్లా నుంచి 7 నియోజకవర్గాల నుంచి కూడా దగ్గర 4 లక్షల పైన మొత్తం సంతకాలు సేకరణ చేసి తాడేపల్లికి పంపించడం జరుగుతుంది. ఈ 2 నెలల్లో మొత్తం ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఏ పార్టీ రహితంగా పార్టీలు సంబంధం లేకున్నా కూడా ఇది మంచి కాదు, ఇది ప్రైవేటీకరణ చేయడం అనేది తప్పు. పేద ప్రజలకు మెరిట్ స్టూడెంట్లకు అందరికీ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఈ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పేద ప్రజలకు వైద్యం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది ప్రైవేటు పరం చేస్తే పేద ప్రజలకు పేద విద్యార్థులకు మెరిట్ స్టూడెంట్లు కూడా అన్యాయం అయిపోతారనే ఉద్దేశంతోనే ప్రజలకు మేము చెప్పడం, మొత్తం అందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టడం. ఇప్పటికైనా తెలుగుదేశం నాయకులు మానుకోవాలని ఈ ప్రైవేటీకరణను మాత్రం పీపీ సిస్టమ్ కింద ఈరోజు ఒకటే బాధ, గవర్నమెంట్ ల్యాండ్ బిల్డింగ్లు కట్టించింది గవర్నమెంటే, జీతాలు ఇస్తున్నది కూడా గవర్నమెంటే. ఇంకా పబ్లిక్ పార్టీ పీపీ సిస్టమ్ ఎందుకు అవసరం అది ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కేవలం డబ్బుల కోసమే ఈరోజు ఈ ప్రయత్నం. దాంతోపాటు జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ మంచి పేరు వస్తుందనే ఉద్దేశంతోనే ఇవన్నీ కూడా దాన్ని ఎట్టో ఒకట ఫెయిల్యూర్ చేయాలనే ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఈరోజు ఈ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. వీళ్ళను ఈ రాష్ట్రానికి తీసుకునే అప్పులలో 2,66,000 కోట్లలో కేవలం 2% ఇచ్చినని కూడా మొత్తం 5,000 కోట్లు ఈ కాలేజీలన్నీ పూర్తవుతాయి. పేద ప్రజలకు అందరికీ కూడా ఉపయోగపడే విధంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇప్పుడు అమరావతిలో ఆ చెట్లు తీయడానికి నీళ్లు తోడడానికి ఎంత డబ్బులు ఖర్చు పెడుతున్నారో దీన్ని కూడా ఒక అదనంగా ఒక 3 మీరు ఇచ్చే దాంట్లో ఆడ ఖర్చు పెట్టే దాంట్లో ఒక 4 రెట్లు ఎక్కువ డబ్బులు ఖర్చు పెడితే మాత్రం ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా పూర్తి అయిపోతాయి. కాబట్టి ఎప్పటికైనా కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలనుకోవడం జరుగుతుంది. ఈ మెడికల్ కాలేజీలే కాదు, ఈ ఎండి సీట్లు కూడా ఈ కాలేజీలన్నీ 17 అయితే దగ్గర 700-800 మంది ఎండి సీట్లు కూడా అంటే ఇప్పుడు ఉండే 5 కాలేజీలకే 140 సీట్లు రావడం జరిగింది. అంటే ఈ కాలేజీలు అన్ని కూడా పూర్తయితే మొత్తం ఎండి సీట్లు కూడా ఒక్కొక్క సీటుకు 2 కోట్లు కట్టాలి. అటువంటిది కట్టాల్సిన అవసరం లేకుండానే ఫ్రీ సీట్ వచ్చే పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ పేద ప్రజలను, పేద విద్యార్థులను, మెరిట్ స్టూడెంట్లను వాళ్ళను పరిగణనలు తీసుకొని ఈ కాలేజీలు ప్రైవేటీకరణ చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అందుకు సహకరించిన మా 7 మాకు 6 మంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అన్ని జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు భారీగా ర్యాలీలు, నిరసనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ద్వంద్వనీతికి ఈరోజు ప్రజల్లో విపరీతమైనటువంటి వాళ్ళల్లో కోపోద్రిక్తులై ఈరోజు సంతకాల సేకరణలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా 2 మాసాల కాలం నుంచి కూడా ఇది అద్భుతంగా, అద్వితీయంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు ఎదురైనా, రైతన్నలకు ఎన్నో రకాలైనటువంటి ఒడిదుడుకులు ఎదురైనా ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఒక పార్టీ అనకుండా అన్ని పార్టీల వారు సంబంధించిన వారందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. మనం ఈరోజు గమనించాల్సింది ఒకటే, ప్రభుత్వం దేనికైనా సరే ప్రభుత్వ ఉద్యోగం అంటే ప్రతి వాళ్ళకు కూడా ఎంతో రకంగా పిల్లనిచ్చేవాడు ముందుకు వస్తాడు, మోడు ముందుకు వస్తాడు. ప్రభుత్వ కాలేజీలలో కూడా ఈరోజు పేదవారికి ఒక వైద్యం అనే విధానాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశ చరిత్రలో 100 సంవత్సరాల చరిత్రలో 12 మెడికల్ కాలేజీలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి 5 సంవత్సరాల పాలనలో 17 మెడికల్ కాలేజీలు తీసుకురావడం మనం సంతోషించాల్సిన విషయమే కాకుండా అభినందించాల్సిన విషయం. ఎందుకంటే ఏ భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతవరకు 17 మెడికల్ కాలేజీ ముఖ్యమంత్రులు మనం చూడలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు నమ్మేది ఒకటే, ఎప్పుడు పేదలకు విద్యా వైద్యాన్ని ఇస్తే మనం తరతరాలు సంపాదించాల్సిన అవసరం లేదు, డబ్బు సంపాదించాల్సిన అవసరం లేదు, వాళ్ళే ఈ విద్యను వైద్యాన్ని అందజేస్తే వాళ్ళ జీవితాలు మారుతాయనే ఒక నమ్మకం కలిగినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు.
ఈరోజు ఈ భారీ నిరసన చూస్తూ ఉన్నాం. ఇంత ఉవ్వెత్తున నియోజకవర్గ స్థాయిలో చేసినప్పుడు కానీ లేకపోతే జిల్లా స్థాయిలో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఈ యొక్క కోటి సంతకాల సేకరణ పత్రాలను ఈరోజు రాజధానికి చేర్చడం కోసం గవర్నర్ గా సమర్పించడం కోసం ఇక్కడ నుంచి పంపే కార్యక్రమంలో వేలాది మంది ఈరోజు ఇక్కడ పాల్గొనడం జరిగింది. అంటే ప్రభుత్వం పైన నిరసన తెలపడానికి అన్ని కులాలకు సంబంధించిన మతాలకు అతీతంగా కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొనడం అనేది సంతోషించే విషయం. తొందరలో జనరల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్ అవుతున్నాయి. ఈ క్రమంలో 4 లక్షలు జిల్లా స్థాయిలోనే 4 లక్షల సంతకాలు సేకరణ మాకు మీరు ఎలా చూస్తారు? ఎన్డీఏ కూటమి ఒక అవకాశం ఇచ్చింది మాకు. ప్రజల్లో మాకు ఏ విధంగా ఉంది, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల సానుభూతి ఉందా లేదా, ప్రజల్లో ఏ విధమైనటువంటి భావం ఉంది అని తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది మాకు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాకు ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టడం వల్ల మాకేమైంది, ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి మా నాయకులు మా కార్యకర్తలు ఇంటికి వెళ్ళి అమ్మ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేస్తా ఉన్నారు, మీరు మద్దతు ఇస్తారా లేదంటే నాయన లచ్చనంగా ఇస్తాం, ఎవరు ఏమనుకున్నా మా పిల్లల భవిష్యత్తు జగన్మోహన్ రెడ్డి గారు అయితేనే న్యాయం చేస్తాడు, మా పిల్లలు మేము సాగు డబ్బులు పెట్టి కొనలేము మేము, కాబట్టి మేము పేదవాళ్ళం కాబట్టి మేము ఖచ్చితంగా మీకు మద్దతు తెలుపుతాను. గ్రామాలలో రావడమే కాకుండా మాకు తెలుగుదేశం వాళ్ళు కూడా మద్దతు తెలుపుతా ఉన్నారంటే ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకత బాగా స్పష్టమవుతా ఉంది. రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్ లో దబిడి దిబిడే అల్లాడడం ఏముండదు, క్వశ్చన్ లేదు. మళ్ళా ప్రజల్లో చైతన్యం వచ్చింది, ప్రజల్లో మార్పు వచ్చింది. రేపు మళ్ళీ ఎవరు పోలీసులు ఎంత ఆటంకాలు చేసినా భయపడే ప్రసక్తే లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.